రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు చొరవ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈరోజు 36 చెక్కులను వారికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు మరియు అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న కొప్పుల వేణారెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం అలాగే లింగమాతుల స్వామి దేవస్థాన చైర్మన్ సోదరులు మండల నాయకులు, పట్టణ నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఈ సందర్భంగా ఈ మండలానికి సంబంధించిన నాయకులు దయచేసి శ్రీలక్ష్మి గారు మీరందరూ కూడా చూడండి ఇటు తిరిగా కొంచెం చూడు కొంచెం అందరూ వదిలిపెట్టారు చేతులు అందరూ పట్టుకోరు అందరూ తీసుకున్నట్టు కొంచెం వెనుక రామో రైట్ దీని తర్వాత సూర్యాపేట మండలానికి సంబంధించిన సైదాబి గారు రామచంద్రపురం, దీని తర్వాత వారు రావాలి. అలాగే బి మనమ్మ గారు సూర్యపేట. పార్వతమ్మ దీని తర్వాత గంధమల్ల వెంకన్న గారు రేపు. ధరావత్ తరుణ్ గారు సఫావత్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఉండండి, బయటికి వెళ్ళిపోవద్దు, మళ్ళీ సంతకాలు పెట్టేది ఉంటుంది. మీరు అన్న ఒక్కరు పట్టుకోండి, చూడండి చూడండి రాయలే అట్లా రాయలే చూడు. షేక్ ఇస్మాయిల్ భీమాపురం. సందా విజయమ్మ చివెమ్ల గారు. దీని తర్వాత సందా విజయమ్మ చూడు జరుగు షేక్ ఖాజా చూడు శివరాత్రి రాములు కాసిం పటేల్ కొంచెం జరగనా చూడండి సామల తనుజ ఎమికల్ చూడండి ఏ చూడండి నల్భయవాడి రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు ఈరోజు మనము సూర్యాపేట నియోజకవర్గంలోని సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి చెక్కులు మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఈరోజు 36 మందికి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, హాస్పిటల్ బిల్లులు కట్టుకొని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈరోజు 36 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది.
18,94,000కు సంబంధించి 36 చెక్కులు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఆవరణలో ఈరోజు లబ్ధిదారులందరికీ అందజేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిగర్ చెప్పాలి సార్. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ప్రజాప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ విషయంలో కూడా 10 లక్షల రూపాయలు ఈరోజు ఆరోగ్యశ్రీని పెంచడం జరిగింది. దానితో పాటు కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఎంతో చేదోడు వాదోడుగా ఉండాలని ప్రభుత్వం ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మీరందరూ చూశారు. దాదాపు 8 లక్షల కోట్లు అప్పైంది తెలంగాణ ప్రభుత్వానికి. అయినా కానీ నిరుపేదలు ఆదుకోవాలని ఈరోజు ప్రభుత్వం ఎంతో సహాయం కింద ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ముఖ్యమంత్రి గారు వారి ఆఫీస్ నుంచి నేరుగా మనకు ఈరోజు 36 చెక్కులు వచ్చినాయి. దీంతో పాటు చాలా మంది మన అప్లికేషన్ పెట్టుకొని ఉన్నాము. వచ్చే వారం 10 రోజుల్లో కూడా దాదాపు ఇంకా 50 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మనకు అందుబాటులో రాబోతున్నాయి. కాకపోతే వచ్చిన చెక్కులను మనం ఆపొద్దు అనే ఆలోచనతోటి వచ్చిన చెక్కులు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలి. ఎందుకంటే వారు ఆల్రెడీ ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, వాళ్ళు ఖర్చు పెట్టుకొని ఉన్నారు. వారికి వెంటనే వచ్చిన చెక్కులు నిన్ననే వచ్చిన చెక్కులు మన చేతికి రాగానే వెంటనే కార్యక్రమం పెట్టి ఎంతమందికి వచ్చినాయో మిగతా చెక్కుల కోసం ఆగకుండా వీళ్ళకి ఇచ్చేయాలనే ఆలోచనతో దామోదరి గారి ఆదేశానుసారం వెంటనే వారు చెప్పినారు, నేను అందుబాటులో లేదు సూర్యాపేట ఈరోజు, అయినా కానీ చెక్కులు రాగానే వెంటనే ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ఈరోజు పార్టీ ఆఫీసులో చెక్ డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది. దీంతో పాటు పోయిన నెలలో కూడా మనం 18 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మన పార్టీ ఆఫీస్కి వస్తే మనం పంపిణీ చేయడం జరిగింది సూర్యాపేట నియోజకవర్గం సంబంధించి. అదేవిధంగా వచ్చే వారం 10 రోజుల్లో కూడా దాదాపు ఇంకా 50 చెక్కులు వచ్చేవి ఉన్నాయి. అవి రాగానే కూడా వెంటనే కార్యక్రమం పెట్టుకొని చేస్తాము. తప్పకుండా మీ అందరికి కూడా ఎల్లవేళలా దామోదరి గారు సహాయ సహకారాలు ఉంటాయని, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాప్రభుత్వం, అందుకోసమే మాకు చేతనైనంత సాయం చేసే ప్రయత్నం చేస్తాం. అయినా కానీ పూర్తిగా ఆదుకోలేకపోవచ్చు, కానీ ప్రభుత్వం ఎంత చేయగలిగిందో మీకు తప్పకుండా సహాయం చేసే బాధ్యత తీసుకుని ఇక్కడ పనిచేస్తున్నామని తెలియజేసుకుంటూ మరోసారి లబ్ధిదారులందరికీ కూడా ఇంకా 3-4 రాలేదు. ఈరోజు సమయం తక్కువ ఉండడం వల్ల వాళ్ళు కూడా వెంటనే వచ్చి పార్టీ ఆఫీసులో సాయిని కలిసి చెక్కులు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. వారికి కూడా ఫోన్లు చేసి సమాచారం అందించాల్సిందిగా సాయి చెప్తూ తప్పకుండా ముఖ్యమంత్రి గారి సందేశం ప్రతి ఒక్కరికి కూడా చెక్కు ఉత్తరం ద్వారా ఇచ్చినారు. మీ దరఖాస్తును పరిశీలించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూపాయలు డాష్ మంజూరు చేయడమైనది. చెక్ నంబర్ డాష్ 11 ఏప్రిల్ 2025 జతపరచడమైంది. మీకు మంచి జరగాలని కోరుకుంటూ ఈ భవదీయుడు రేవంత్ రెడ్డి గారు అన్న సంతకంతో ఉత్తరాలను పంపించడం జరిగింది. భగవంతుడు అన్ని వేళలా మీకు మంచి చేయాలని చెప్పి, మీ ఆరోగ్యం కూడా కుదుటపడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇతర పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కానీ వారు దరఖాస్తు పెట్టినా కానీ పంపిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు ఏదైతే ఈ చెక్ ఇస్తున్నారో ఇచ్చేటప్పుడు ముఖ్యమంత్రి గారి సందేశం ఉన్న పేజీని చెప్పియడం తగదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం ఏదున్నా కానీ పేద ప్రజలకు అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ఈ రోజు వచ్చిన చెక్కులు మీకు ఆదర్శం అని చెప్పి తెలియజేసుకుంటూ దయచేసి ఇట్లాంటి చిల్లర పనులు చేయొద్దని చెప్పి మళ్ళీ సార్ అని సవినయంగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఇంతటితో ఈ కార్యక్రమం అయిపోయిందని చెప్పి ముగిసిందని తెలియజేసుకుంటున్నాను. సంజయ్ भैया